నమస్కారం అండి. నేను మీ మౌనిక. మన ఆంధ్ర మిఠాయి తెలంగాణ మిర్చి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో ఒక రాయల్ ట్రీట్ రెడీ అవుతుందండి. అదే మన హైదరాబాద్ షాన్ కుర్బానీకా మీఠా. దీన్నే మనం ఆప్రికాట్ డిలైట్ అని కూడా పిలుస్తాం. ఈరోజు వీడియోలో మనం పర్ఫెక్ట్ టెక్స్చర్ ఎలా రావాలి, ఆప్రికాట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మరియు ఆ రిచ్ ఫ్లేవర్ని ఎలా క్యాప్చర్ చేయాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో కొన్ని సీక్రెట్ టిప్స్ కూడా చెప్తాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. మొదటిగా డ్రై ఆప్రికాట్స్ తీసుకొని ఈ స్వీట్ మీరు రేపు చేస్తున్నారు అని అంటే ఈరోజు రాత్రే నానబెట్టుకోండి. చూడండి, రాత్రంతా నానిన తర్వాత అవి ఎలా సాఫ్ట్గా అయ్యాయో. ఇప్పుడు ఇందులో ఉన్న గింజల్ని కేర్ఫుల్గా తీసి పక్కన పెట్టండి. ఈ గింజల లోపల బాదం లాంటి సీడ్స్ ఉంటాయండి, వాటిని పారేయకండి. అదే మన డెజర్ట్కి మెయిన్ క్రంచ్ ఇస్తాయి. ఇంకా ఈ నానబెట్టిన నీళ్ళు ఉన్నాయే, అవి చాలా ముఖ్యం. అందులోనే ఆప్రికాట్స్ యొక్క న్యాచురల్ ఎసెన్స్ మరియు కలర్ కూడా ఉంటుంది. వాటినే మనం కుకింగ్కి వాడుతాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆప్రికాట్స్ మరియు ఆ నానబెట్టిన నీళ్లు కూడా వేసి స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. దీనికి షుగర్ ఎక్కువ అవసరం లేదండి, ఒక 200 గ్రాముల షుగర్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఆప్రికాట్స్ కొనేటప్పుడు అవి మరీ గట్టిగా లేకుండా కాస్త మెత్తగా ఉన్నవి చూసి తీసుకోండి. ఆప్రికాట్స్ దగ్గర పడి జెల్లీలా అయ్యే వరకు గరిటెతో మెదపాలి. ఇక్కడ మరొక సీక్రెట్ చెప్తాను. మీరు దీన్ని ముక్కలుగా ఉంచితే ట్రెడిషనల్ లుక్ వస్తుంది, కానీ మనం ఈరోజు డిలైట్ చేస్తున్నాం కాబట్టి చల్లారాక మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఆ స్మూత్ టెక్స్చర్ కేక్ లేయర్ మధ్యలో చాలా బాగుంటుందండి. నిజాం నవాబుల కాలం నుండి ఈ స్వీట్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. హైదరాబాద్లో పెళ్ళి అంటే ఈ కుర్బానీకా మీఠా ఉండాల్సిందే. చాలామంది ఇది ఇంట్లో చేసుకోవడం కష్టం అనుకుంటారు, కానీ నమ్మండి, ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఒక కప్ షుగర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన ఆంధ్ర టచ్ డ్రై ఫ్రూట్స్ చాపింగ్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ మరియు ఉంటే పిస్తా కూడా చాప్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ కమ్మని నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక ఈ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేంత వరకు వేయించండి. ఆ నెయ్యి వాసన ఇల్లంతా నిండిపోవాలండి. ఈ క్రంచీ నట్స్ మన సాఫ్ట్ డెజర్ట్కి ఒక పర్ఫెక్ట్ టెక్స్ట్ కాంట్రాస్ట్ని ఇస్తాయి. నెయ్యిలు వేయించడం వల్ల మన ఆంధ్ర మిఠాయి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు కస్టర్డ్ ప్రిపరేషన్ కోసం ఒక మందపాటి గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసుకొని మరగనివ్వండి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులో 2 స్పూన్ల వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసి దీనిలో కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకొని గడ్డలు లేకుండా కలిపి తర్వాత తీసుకెళ్ళి మరుగుతున్న పాలల్లో వేసి ఒక్కసారి కలపండి. ఇది చాలా థిక్గా క్రీమీగా రావాలండి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, ఇంకా వెనిలా ఎసెన్స్, షుగర్ పౌడర్ కూడా వేసి మరొకసారి కలపండి. ఈ కస్టర్డ్ రెడీ అయ్యాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ మన ఫైనల్ టాపింగ్ కోసం ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ తీసుకొని అందులో 2 నుంచి 3 స్పూన్ల షుగర్ పౌడర్ మరియు మంచి అరోమా కోసం ఒక పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని కూడా వేయండి. దీన్ని లైట్గా విస్క్ చేయండి. ఆ ఫ్రెష్ క్రీమ్లో ఇలాచీ తగులుతుంటే మన సౌత్ ఇండియన్ స్వీట్లో ఉన్న ఆ సోల్ ఈ డెజర్ట్కి వస్తుందండి. ఇది మన ఫైనల్ లేయర్. ఇప్పుడు ఒక వెనిలా కేక్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వాటి సైడ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి, లేయరింగ్. ఈ లేయరింగ్ కోసం వెనిలా కేక్, క్రీమీ కస్టర్డ్ ఇంకా ఫ్రెష్ క్రీమ్తోని దీని యొక్క మల్టీ లేయర్ డెజర్ట్లా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. ఈ లేయర్కి కావాల్సిన కేక్ స్లైసెస్ని, ఆప్రికాట్ మిక్చర్ని, ఫ్రెష్ క్రీమ్ని, కస్టర్డ్ మిక్స్ని, డ్రై ఫ్రూట్స్ని రెడీగా పెట్టుకోండి. ముందుగా ఒక క్లియర్ గ్లాస్ బౌల్ తీసుకోండి. కింద మొదటిగా కొంచెం ఆప్రికాట్ మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత సైడ్స్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న ఈ వెనిలా కేక్ స్లైసెస్ని బేస్ లాగా ఒకదాని పక్కన ఒకటి పెట్టండి. దీనిపైన మళ్ళీ ఆప్రికాట్ మిశ్రమం వేయండి. ఇలా చేయడం వల్ల ఆ సిరప్ని కేక్ బాగా పీల్చుకుంటుందండి. ఇప్పుడు చల్లారిన కస్టర్డ్ మిశ్రమాన్ని తీసుకొని ఒక థిక్ లేయర్ లాగా కేక్ పైన కవర్ చేసుకుంటూ వేయండి. ఇలా మనం సైడ్స్ అంతా కూడా కవర్ చేసుకునేటట్టు ఒక స్పూన్ తర్వాత ఒక స్పూన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ
దీని మీద వేసేసుకోవాలండి. ఇప్పుడు చూసినట్లయితే మన ఫ్రెష్ క్రీమ్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం దీనిపైన మరొక లేయర్ లాగా మనం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు సెట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఒక సెట్ ఆఫ్ లేయర్ అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక లేయర్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ దీని మీద కేక్ స్లైసెస్ని పెట్టేసుకొని ఈవెన్గా మనం సైడ్స్ని కూడా కవర్ చేసుకుంటూ చిన్న చిన్న కేక్స్ పీసెస్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ఈక్వల్ లెవెల్లో మనం స్ప్రెడ్ చేసేయాలి. దాని మీద మళ్ళీ ఈ ఆప్రికాట్ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాని మీద మళ్ళీ కస్టర్డ్ మిక్చర్ని కూడా మనం వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లేయర్స్ మనకి జ్యూసీగా ఉంటుందండి. ఆ కేక్ కూడా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా జ్యూసీగా ఎంతో టేస్టీగా మనకి రెడీ అయిపోతుంది. దీనిపైన ఇంకా గార్నిషింగ్ కోసం మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆప్రికాట్స్ యొక్క సీడ్స్ని ఇంకా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా మనం తీసుకొని ఒక స్పూన్ ఆప్రికాట్ మిక్చర్ని మధ్యలో వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని అంతా కూడా సైడ్స్లో స్క్వేర్ లాగా నేనైతే సెట్ చేస్తున్నాను. బట్ మీకు నచ్చిన స్టైల్లో మీరైతే దీన్ని రెడీ చేసేసుకోండి. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. దీన్ని ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 గంటల పాటు సెట్ అవ్వనివ్వండి. చిల్గా సర్వ్ చేస్తే దీని టేస్టే వేరుంటుందండి. ఈ వీకెండ్ మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే అడిగేయండి.